చదివింది 10 కానీ తెలివితేటల్లో ఇంజనీర్నే మించిపోయాడు. వ్యవసాయ బావి దగ్గర సొంతంగా కరెంటు సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేశాడు. మోటార్లు చోరీకి గురికాకుండా రక్షణ కోసం సీసీ కెమెరాలు అరేంజ్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి రైతుపై ప్రత్యేక కథనం. ఈ రైతు పేరు అనపర్తి లింగమూర్తి. ఈయనది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాసింపల్లి గ్రామం. ఈయన 10వ తరగతి వరకు చదువుకున్నారు. తనకున్న 2 ఎకరాల వ్యవసాయ పొలానికి నీరు అందించేందుకు తన పొలం పక్కనే ఉన్న వాగుకు మోటార్లు అమర్చారు. అయితే దొంగలు 2 ఏళ్లుగా 3 మోటార్లను ఎత్తుకెళ్లారు. దీంతో రైతు లింగమూర్తి 2 లక్షల వరకు నష్టపోయాడు. మోటార్లను కాపాడుకునేందుకు ఇబ్బందులు పడాల్సి వస్తుండటంతో సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నించారు. సోషల్ మీడియా ద్వారా సోలార్ సిస్టమ్ వివరాలు తెలుసుకున్న లింగమూర్తి ఆన్లైన్లో సోలార్ సిస్టంతో పనిచేసే సీసీ కెమెరాలు తెప్పించారు. వాగు దగ్గర మోటారు పక్కన సీసీ కెమెరాలు అమర్చారు. వీటిని ఇంటి దగ్గర నుంచే మొబైల్ ఫోన్లో మానిటరింగ్ చేస్తున్నారు లింగమూర్తి. దొంగలు మోటార్ దగ్గరకు వస్తే వెంటనే అలారం మోగుతుంది. టెక్నాలజీ సాయంతో దొంగల నుంచి మోటార్లను కాపాడుకుంటున్నారు రైతు. మేము వడ్లోని వాగు దగ్గర వ్యవసాయం చేసుకుంటూ ఉంటే వాగులో అమర్చిన కరెంటు మోటార్లు ఇప్పటి వరకు 3 కరెంటు మోటార్లు, పైచి మోటార్లు దొంగలు ఎత్తుకపోవడం జరిగింది. వాటి కోసం ఎంతగానో ప్రయత్నించినా మాకు ఫలితం లేక పోలీసులను ఆశ్రయించినాం. పోలీసులు అనుమానం ఉన్న వ్యక్తులు ఎవరైనా చెప్పండి, 24 గంటల్లో రికవర్ చేస్తామని అన్నారు. కానీ అనుమానం ఎవరి మీద రాలేదు. రాకపోయేసరికి పోలీసులు ఇచ్చిన సూచన మేరకు సోలార్ సీసీ కెమెరాలు అమర్చుకో బాబు అని చెప్తే దాన్ని గత 2 సంవత్సరాలుగా అమర్చినాం. దాని ఖర్చు మొత్తం విలువ 20,000 ఖర్చు వచ్చింది. ఆ సీసీ కెమెరా పెట్టిన కాడ నుండి దొంగలు కానీ ఎవరు కానీ ఆ సరిహద్దులోకి రావడం లేదు, వస్తువులు పోవడం లేదు. ఇది ప్రతి రైతు పెట్టుకొని ఉపయోగించుకోవాల్సిందిగా నేను ఒక రైతుగా విన్నవించుకుంటున్నాను. టెక్నాలజీ సాయంతో దొంగల సమస్యకు పరిష్కారం కనుక్కున్నారు లింగమూర్తి. మిగతా రైతులకు ఆయన ఆదర్శంగా నిలిచారు.